ఏ రోజుకి ఆ రోజు హాట్గా మాట్లాడుకోవటానికి పాలకపక్షం సభ్యులు వాళ్ళల్లో ఒకళ్ళనొకళ్ళు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా విమర్శించుకోవటం, ఒకళ్ళు సంధించిన బాణానికి మరొకళ్ళు స్పందన, ఇవన్నీ చూస్తుంటే అసలు వ్యవహారాలు పక్కనకి వెళ్ళి కొసరు వ్యవహారాలని తెర మీదకి వస్తున్నాయి. వెరాస్ డిఎస్సి మీద మాత్రం కొంచెం మాజీ మంత్రి పేరుని దానికి గట్టిగానే స్పందించారు. ఈ అంశాలంటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు గాదా వెంకటేశ్వర గారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు. నమస్తే గాదా వెంకటేశ్వర గారు. కాకుమాన్ రాజశేఖర్ గారు, మాజీ లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకులు, వారికి నమస్తే. కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, అలాగే దుర్గాప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ గాదా వెంకటేశ్వర గారు, చూస్తున్నాం కదా, అంటే ముద్రగడ పద్మనాభం గారు మనం అందరికీ కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన్ని తెలియని వాళ్ళు ఉండరు. అండ్ నిఖార్సైన రాజకీయం చివరి వరకు నడిపారు. సరే, ఆయన కొన్ని పంతాలు పట్టింపులకు పోయి ఆయన వ్యవహరించిన తీరు పట్ల కొందరికి ఎవరికైనా అభ్యంతరాలు ఉండొచ్చు. బట్ వారు వెళ్ళిపోయిన తర్వాత వారికి సంబంధించిన సంస్మరణల సభల్లో చేస్తున్న వ్యాఖ్యలు అటు కూటమిలో అంతర్యుద్ధానికి దారితీస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. అంటే అందులో ప్రత్యేకించి ఒకే పార్టీలో. సో జనసేన గమ్మునుండింది, వాళ్ళు ఏదో మీ నాయకులు ముందర నివాళులు అర్పించేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ వేరాస్ బోండా ఉమ్మ గారు, అలాగే వారు మాట్లాడిన తర్వాత నెహ్రూ గారు, వీరిద్దరి మధ్యలో వర్మ గారు, ముందర అసలు బోండా ఉమ్మ ఆ సభలో ఏం మాట్లాడారు, తర్వాత నెహ్రూ ఏం మాట్లాడారు చూసి మీ దగ్గరకు వద్దాం. 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజాస్, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. సో గాదా వెంకటేశ్వర గారు ఆయనైతే ఏంటంటే స్పష్టంగా అప్పటికి కూటమి లేకపోవచ్చు కానీ అధికారంలోకి రాకపోవడానికి తెలుగుదేశం ముద్రగడ పద్మనాభం గారు చేసిన ఉద్యమం. సరే, వారు మాట్లాడిన దానికి నెహ్రూ గారు కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందామండి. చనిపోయిన తర్వాత మేము వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే రకంగా నేను వెళ్ళాను. అంత తప్పించి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనో లేకపోతే ఎవరినో ఒకరిని బ్యాక్ ప్లాన్ చేయాలనో నేను మాత్రం చేయలేదు కదా. కేవలం వెళ్ళాను, సంతాపం తెలియజేశాను, వచ్చాను. రైట్. సో అదండి నెహ్రూ గారు మాట్లాడిందేమో అది. నిజంగా అంటే ముద్రగడ పద్మనాభం గారు అంత ప్రజా జీవనాన్ని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పరిస్థితి ఉన్నప్పుడు వారిని విస్మరించిన వ్యవహారం ఈ రోజు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? అంటే ఏమన్నా కైండ్ ఆఫ్ రిపెంటెన్స్ హాస్ బీన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఎన్డీఏ అలయన్స్ అని అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో? ముద్రగడ పట్ల ఒక అపరాధ భావంతో మేము వ్యవహరించాము, దానికి పశ్చాత్తాప ప్రకటన చేస్తున్నాము అని అనుకోవచ్చా? వారి వారి వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడాల్సి ఉంటుందా? పెద్దల కృష్ణాంజలి గారికి, దుర్గాప్రసాద్ గారికి, రాజశేఖర్ గారికి శుభోదయం. దీని గురించి నేనైతే అంతగా ఆలోచించవలసింది, అంతగా దీని మీద ఇష్యూలు చేయాల్సిన విషయం అయితే నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే ముద్రగడ్డ గారు సరే, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎంతకాలం చేశాడు, ఏం చేశాడు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, నేనేమంటానంటే అసలు ఎందుకు చేశాడు, ఏం సాధించాడు అని కూడా నేను ఆలోచిస్తాను. ఇప్పుడు ఏమీ లేని దాని గురించి ఇవాళ ఇంతగా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా ఒక మనిషి ఒకటి సాధిస్తే ఎస్ ఈయన సాధించాడు, దీనివల్ల ఈ సెట్ ఆఫ్ పీపుల్కో లేదంటే ఈ ప్రాంతానికో దీనికో ఏదో ఉపయోగపడింది అని దాని గురించి స్మరించుకోవడం ఒక ఎత్తు. సక్సెస్ ఉంటేనే కదా ఇక్కడ ఏదో ఆలోచన ఉంటుంది. కానీ ఈయన సరే ఉద్యమాలు చేశాడు, ఏం చేశాడు, పార్టీలు మారాడు, ఎన్ని పార్టీల నుంచి ఎన్ని పార్టీలు పోయాడు ఏంటి అనేది చనిపోయిన తర్వాత దాని గురించి మనం అనుకోవడం కూడా అనవసరం. దాని గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోవాలి. కాకపోతే ఈ సంస్మరణ సభలకు వెళ్ళిన దాంట్లో ఇంతగా దాని గురించి ఇంత యాగి చేసుకోవాలి, యాగి చేసుకుని దీని మీద మనం డిబేట్లు పెట్టుకోవచ్చు అంత అంశం అయితే కాదు నాకు తెలుసు. మరి ఎందుకు వీళ్ళు అందరూ పెద్దలే,
అన్ని సీనియర్ పార్టీలే, దాని గురించి అంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు నాకే అర్థం కాదు. ఇప్పుడు ఉమా గారు మాట్లాడతా కూడా చూడండి, టీడీపీ ఓడిపోయిందనే భావన కాకుండా మేము అంటే టీడీపీని ఆయన ఓన్ చేసుకున్నాడు. ఇక్కడ వచ్చిన మీటింగ్ ఏంటి, ముద్రగడ్డ గారిది దట్ కాపు సమాజ వర్గానికి సంబంధించింది. ఈయన ఒక కాపుగా వచ్చి అడ్రస్ చేయకూడదు అంటే ఆయన ఏం అడ్రస్ చేశాడు, మేము వాడిపోయాము అంటే టీడీపీని అంతగా ఓన్ చేసుకున్నాడు. ఆయన అంతగా టీడీపీని ఓన్ చేసుకుని టీడీపీ గురించే మాట్లాడినప్పుడు అది ఆయన ఏదో కులం గురించి ఏదో మాట్లాడాడు అనే భావన మరి వాళ్ళు ఎందుకు ఫీల్ అయ్యారు. కానీ నేనైతే చెప్తున్నాను, ఒకసారి మిల్ల క్లియర్ గా మేము వాడిపోయాం మేము దెబ్బతిన్నాం అనే మాట మాట్లాడారు. అంటే టీడీపీకి ఆయన అంతర్లీనంగా ఆయన నరనరంలో ఉండిపోయిందనే భావన కనిపిస్తుంది. అక్కడ ఈ కాపుల వల్ల ఏదో పోయింది టీడీపీ అనే భావన పోలా. అక్కడ ఆయన మాట్లాడిన మాటను కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండానే మరి ఎందుకు దానికి అంత యాగి చేస్తాం నాకే అర్థం కాదు. నాకు ఆయన మాట్లాడిన దాంట్లో ఉదాహరణ చెప్తూ ఈ రకంగా అన్నాడు. దానికి వాళ్ళ అంతగా అవ్వాల్సిన విషయం అయితే కాదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఏమి విస్మరించడము లేదా ఇంకోటి లేదు. ఎందుకు ఆయన నేనైతే ఏమంటానంటే ఎందుకు ఇదిగా కొలుసుకోవాలి, ఎందుకు విస్మరించాలి, రెండు లేదు దాంట్లో. ఆయన మేబీ కావచ్చు 4 సార్లు ఎమ్మెల్యే చేయొచ్చు, 2 సార్లు మంత్రి చేయొచ్చు, ఒకసారి ఎంపీ చేయొచ్చు, ఏదో ఉద్యమాలు చేయొచ్చు. కానీ అల్టిమేట్ గా ఏంటనేది చూస్తాం సార్. నిన్న కాక్రోచ్ జరిగింది, వాళ్ళు కూర్చున్నాడు, నిరాధ్యక్ష కూర్చున్నాడు, అక్కడ గేమ్ వేరు కదా. సింపుల్ గా ఒక ఉదాహరణ తీసుకుంటే కూర్చున్నాడు, ఆయన నిరాధ్యక్ష చేశాడు, వాళ్ళు అధ్యక్షులు చేశారు, సాధించారు. ముద్రగడ గారు ఏం సాధించలేదంటారు మీరు, అంతేనా మీరు అనేది? నేననేది మీరు చెప్పండి, కొన్ని సాధించాను ఇక్కడ కూర్చున్నాడు అని చెప్పానండి. ఏముందంట ఏం లేదు కదా. జరుగుతుంది వాళ్ళు చేశాడు, నేను దాన్ని తప్పు పట్టదా దాన్ని కించపరచట్లా. అలాంటిది అయిపోయింది, ఆ శకం ముగిసిపోయింది. దాని గురించి కొద్దిగా మనం ఏదో చెప్పుకుని టప్పట్లు కొట్టుకోవటం లేదంటే కన్నీరు కట్టాల్సినంత విషయం కాదు అంట నేనైతే. మేబీ ఎవరికైనా ఇదేవాళ్ళకి కోపం వస్తే రావచ్చు, లేకపోతే బాధపడితే పడచ్చు. చూసుకోవాలి మనం ఏ యాంగిల్ దేనికి ఎట్లా చూసుకోవాలి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏదో ఊరికి మాట్లాడేసేటం కాదు సార్. మనం మాట్లాడే ముందు మనం మాట్లాడే పదానికి అర్థం ఏంటో తెలుసుకోవాలి. లేదు ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడు ఆ ఇష్యూలో ఏం జరిగిందో ఉండాలి. అంతేగాని ఏమి లేకుండా ఊరికనే తందాన తానా మృగంధరగా ఆనంగానే ఇక్కడ పద్యానికి తందాన తానా అనుకుంటే పోతారు. వీళ్ళకి ఇచ్చేది ఆయన ఏం చెప్తున్నాడు, మెయిన్ గా ఉన్నట్టు పాడే వ్యక్తి ఏం పాడుతున్నాడు వీళ్ళకి అనవసరం, పక్కన ఉండే వాళ్ళకి. వీళ్ళు తందాన అంటమే అట్ట కాదు కదా ఉండాల్సింది. కొంచెం విశ్లేషణ చేసేటప్పుడు కానీ, కొంచెం మాట్లాడేటప్పుడు కానీ ఏమి మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఏమి విశ్లేషిస్తున్నాం అనేది అయినా కొంచెం ఉండాలి. లేకుండా ఏదో మీరు ఒక ప్రస్తావన చేశారు వెంకటేశ్వర గారు. ముద్రగడ గారు పార్టీలు మారారు, ఒక నిమిషం, పార్టీలు మారారు, రకరకాల పార్టీలు మారారు, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డి నాట్ అచీవ్ హిస్ గోల్. మీరు గుంటూరు ప్రాంతం వారే, ఎన్జీ రంగా గారు మనందరికీ ఆరాధనీయులు, గౌరవనీయులు అండ్ ప్రాతస్మరణీయులు. ఆయన రకరకాల పార్టీలు మారారు. అండ్ అలాగనే ఆయన ఇంటిగ్రిటీని ఈరోజు పార్టీలకు అతీతంగా ఎవరైనా క్వశ్చన్ చేస్తారండి? మరి ఆయన ఎన్ని పార్టీలు మారేటప్పుడు నాకైతే ఆయన గురించి నారాయణ గారండి వ్యవస్థ గారు. మనిషి ఇంటిగ్రిటీ ఎప్పుడు కూడా ఒక నిజాయితీ మీద నిలబడి ఉంటుంది. అంతేగాని ఆయన ఉన్నాడు కాబట్టి, నేను ఎర్రగొన్నాను కాబట్టి నేను ఇదేనంటా పోయినా కానీ రైట్ అనుకుంటే ఎట్లా కుదురుతుంది? అది ఇంటిగ్రిటీ నేనైతే ఫీల్ అవ్వను. మరి మీరు ఫీల్ అవుతారు, నేనైతే ఫీల్ అవ్వను. నేను కంపారిజన్ తీసుకొస్తున్నా. ఎన్జీ రంగా గారు స్వతంత్ర పార్టీ అన్నారు, ప్రజా పార్టీ అన్నారు. అండ్ ఒక రాష్ట్రపతిగా రిటైర్ అవ్వాల్సిన ఎన్జీ రంగా గారు ఒక ఎంపీగా మాత్రమే ఆయన రిటైర్ అయ్యారు. అండ్ నిస్వార్థ జీవనం గడిపారు. రంగా గారు ఆయన పేరుతో మన యూనివర్సిటీ కూడా పెట్టుకున్నాం. సరే, కంపారిజన్ వచ్చేప్పటికి డిగ్రీస్ లెవెల్స్ వేరు కావచ్చు కాక పద్మనాభం గారిని వేలెత్తి చూపడానికి పార్టీలు మార్గం తప్పించి మీకు ఇంకేమైనా అంశాలు ఉన్నాయా? నేను ఇప్పుడు కూడా వేలెత్తి చూపాలి, అది కూడా చెప్తున్నా మీకు. నేను ఆయన వేలెత్తి చూపదలుచుకోలేదు కూడా. ఆయన నేను చెప్తుంది ఏంటంటే ఆయన చేసిన, మీరు చెప్తున్నారు కాబట్టి అలాంటి ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తి అయిపోయింది. దాని గురించి మనం అంతగా మాట్లాడుకోవడానికి అంత సబ్జెక్ట్ కాదని నేను ఫీల్ అవుతున్నాను. నేను చెప్తున్నాను. రైట్. ఒకసారి వర్మ గారు ఏం మాట్లాడారో చూసి దుర్గాప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. పిఠాపురం వర్మ గారు బోండా గారు మాట్లాడిన దానికి కౌంటర్ గా మాట్లాడారు. 2019 ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బోండా గారు, అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్పింది ఏంటంటే, ఈవేళ నిజంగా నిస్వార్థంగా ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు రిజర్వేషన్లో అవునండి, ఈడబ్ల్యూఎస్లోంచి కాపు కార్పొరేషన్ అవునండి, విదేశీ విద్య అవునండి, స్వయం ఉపాధి అవునండి, కాపు భవనాల నిర్మాణం అవునండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు. అల్టిమేట్గా ఏంటంటే
పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం, అందులో తేడా లేదు. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం, ఇందులో తేడా లేదు. కాపుల కోసం ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రకాల అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారి గురించి యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న అందరూ మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. నిజాలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఒకసారి మర్చిపోతారు. కాపుల అభివృద్ధికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. రైట్. దుర్గాప్రసాద్ గారు మొత్తానికి అంటే ఆయన ప్రశ్నించాల్సింది ఎవరిని? బోండమ్మ గారిని. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నారో అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. వర్మ గారు ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆన్సర్ వేరే ఏదో రాసినట్టున్నారు. సరే, అది మీ పార్టీలో పరస్పర భిన్నస్వరాలు. బోండమ్మ గారు అండ్ నెహ్రూ గారు మాట్లాడారు. నేను వెళ్ళాను సస్పెండ్ సభకి, వాట్ సంగతి. బోండమ్మ కూడా అనేది అదే కదా. దానికి కన్నెర్ర చేయటం, ఆగ్రహించడం, డిసిప్లినరీ కమిటీ ముందు వారిని హాజరు కావాలని ఆదేశించడం ఇంత అవసరమా? అంటే వేరే అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇదేమన్నా నడుపుతున్నదా మీ పార్టీ? జనం అడుగుతున్నారు. వాసుదేవన్ గారు, మీకు వెంకటేశ్వరరావు గారికి, కృష్ణాంజనేయులు గారికి అందరికి ఇప్పుడు బోండమ్మ గారు కులపరంగా కుల మీటింగ్కి అక్కడ పెద్దగా ఆయన చనిపోయాడు, ఆయనకి ఏదో నివాళులు అర్పిస్తాను పోయాను అని చెప్పాడు. అయితే ఆయన బోండమ్మ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఇది ఈ ఎపిసోడ్ పూర్తి అయిపోయింది. దీని మీద డిస్కషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను మాట్లాడింది ఒకటి, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కొంతమంది కావాలని కుట్ర చేసి దాని మీద ఇది చేశారు, నేను చెప్పిన ఎపిసోడ్ అది కాదు అని చెప్పి ఆయన చెప్పారు. దట్స్ అండ్ రెండోది వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. పద్మనాభం గారు సరే కాపు నేతగా కాకుండా రాజకీయ నాయకుడుగా కానీ కొన్ని అంటే నియమాలు కూడా ఉన్నటువంటి వ్యక్తి, అని ఆదరిద్దాం. చనిపోయిన వ్యక్తి మీద ఇదేం కాదు, కానీ ఏదైనా అచీవ్ చేసి ఉంటే మన వెంకటేశ్వరరావు గారి మాటల్లో నాకు చాలా బాగా అర్థమైంది. అంటే ఇంకా బలంగా ఏదైనా అచీవ్ చేసి ఉంటే ఇంకా బాగా ఇది ఉండేది. అయినప్పటికీ కూడా కొంత ట్రై చేసినాడు, అంతవరకు దట్ సైడ్ అంతే. కానీ దానికి ఇప్పుడు అనేక రకాలుగా సరే క్యాస్ట్ పరంగా పోయారు, ఒక్కొక్క రకంగా. వర్మ గారు మాట్లాడినట్లు కూడా తప్పలేదు. అది బోండమ్మ గారు ఆయన నా వ్యక్తిగతమనే చెప్పాడు. నిన్న ప్రెస్ మీట్ లో కూడా నాకు వ్యక్తిగతమైనటువంటిది క్యాస్ట్ పరంగా పోయి నేను అక్కడ వెలువరించానని చెప్పాడు. అది పార్టీ విషయం కాదు అని కూడా చెప్పారు క్లియర్. కాబట్టి దీన్ని ఎందుకు అంటే దీన్ని ఏదో తెలుగుదేశం పార్టీ దీన్ని ఏదో బై ట్రాక్ చేయడానికో లేకపోతే దీన్ని తీసుకోవాలా, మీడియాలో వచ్చిన కథనాలకు అనుగుణంగా పార్టీ డిసిప్లినరీ ఉంటది కాబట్టి ఇది వేరే వింత పోకడలు పోవద్దని, రాబోయే రోజుల్లో ఇలాంటివి ఉండొద్దని చెప్పి ఒక బాట ఉమా గారు కూడా సమర్థించారు. ఇట్లాంటివి ఇట్లా పార్టీ నెహ్రూ గారు కూడా వెళ్ళారు కదండి. ఇప్పుడు బొండా ఉమ్మ గారిని ఎందుకు ప్రత్యేకంగా ఆయన మీదే కన్నెర్ర చేయటం, ఆగ్రహించడం ఈ కార్యక్రమాలు ఎందుకు? నెహ్రూ గారు వెళ్ళిన వాళ్ళందరూ మీద కన్నెర్ర చేసి ఆగ్రహిస్తారా? ఎస్ దానికే వస్తుంది. ఇక్కడ ఏమైందంటే నెహ్రూ గారు మాట్లాడిన దాని మీద వ్యాఖ్యల మీద మీడియా కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పార్టీకి నష్టం వచ్చే వ్యాఖ్యలు చేయలేదు. ఏది మీడియాలో, సోషల్ మీడియాలో పర్టికులర్. కానీ బోండమ్మ గారు చేసిన దాని మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు ఆయన అన్నా అనకపోయినా ఆయన అన్నట్టుగా ఆయన చెప్పారు. నేను ఆ రోజు ప్రెస్ మాట్లాడాను, మధ్యలో ఇప్పుడు మాట్లాడుతున్నాను తప్ప ఎప్పుడు మాట్లాడలేదు. కొన్ని విజువల్స్ వచ్చినాయి, వాళ్ళు వేశారు, ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాలని నిన్న బోండమ్మ గారు. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అంటే బోత్ ఆర్ ఎవరైతే మాట్లాడారు ఇద్దరు మాట్లాడిన దానికి ముగ్గురు మాట్లాడిన దానికి ఏం డిఫరెన్సెస్ ఉన్నది అనేది మనం చూస్తున్నాం. అంటే ఒక బోండమ్మ గారు మాట్లాడిన దాన్ని ఒక సోషల్ మీడియాలో క్లియర్ కట్ గా వైసీపీ సోషల్ మీడియా, నేను ఓపెన్ గానే చెప్తున్నా దీంట్లో, అది దాన్ని క్రియేట్ చేసి పెట్టేసి ఒక రాజకీయంగా ఒక రకంగా ఏదో ఒకటి లబ్ధి పొందాలి అంతే కదా. నిత్య రాజకీయాలు దుర్గాప్రసాద్ గారు రెండు అంశాలు. ఇప్పుడు వారి మీద ఆగ్రహించి కన్నెర్ర చేయడానికి గల కారణం వారు అలా మాట్లాడినందుక, లేకపోతే అంబటి రాంబాబు గారని వైసీపీ నాయకులతోటి మాజీ మంత్రితోటి వేదిక షేర్ చేసుకోవడానికి సంబంధించారు. ఒకవేళ అంబటి రాంబాబు గారు ఒక సభ ఆయన అన్నారు కదా, కనపడ్డారు మర్యాదగా కనపడ్డారు కాబట్టి మర్యాదపూర్వకంగా మాట్లాడకూడదా?
అంటే మనం ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. మనం పార్టీలు ప్రత్యర్థులే, మీరు నాయకులందరూ ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు కదా. వాసుదేవన్ గారు, మీరు చెప్పినంత నేను ఏకీభవిస్తున్నాను. నాయకులు ప్రత్యర్థులం కాదు. నాకు వైసీపీ దాంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎయిర్పోర్ట్ లో ప్రయాణించేటప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు మాట్లాడుతుంటారు. మామూలుగా క్యాజువల్ గా బాగున్నారంటే బాగున్నారని అడుగుతాం, దానికి క్యాజువల్ కాదు. కానీ ఇక్కడ వచ్చినటువంటి సబ్జెక్టు కన్నెర్ర చేసినట్టే కాదండి. అంటే రాబోయే భవిష్యత్తులో పార్టీది ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు ఏంటంటే కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి హీన భావం వస్తుంది. మా పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు పొద్దున్న లేస్తే కుమ్ములాడుకుంటున్నాం మనం. ఏదో అలో అంటే అంతవరకే కానీ మరీ భుజాలు రాసుకొని లేకపోతే ఇంకా అందుకని పార్టీ స్ట్రిక్ట్ డిసిషన్ తీసుకుంది. ఇప్పుడు వేదికల మీద పాల్గొనొద్దు అని ఎందుకు తీసుకుంది అంటే వాళ్ళు అలాంటి రాజకీయాన్ని ప్రవేశపెట్టారు వైసీపీ వాళ్ళు. కనీసం వ్యక్తులు మాట్లాడుకోలేనటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు ఈరోజు. కాబట్టి అలాంటి వ్యవస్థలో మనం ఉన్నప్పుడు సపోజ్ నిజంగా కూడా బోండమ్మ గారు ఏదో మాట్లాడితే కూడా ఏదో పక్కన వచ్చి కూర్చొని మాట్లాడి చేశారు. రేపు ఇంకేదో ఎక్కడన్నా వేరే ఆయన ఇంకొక ఆయన మాట్లాడితే ఇంకొక కథనా అనేది, అంటే ఒక రాజకీయమైనటువంటి సంక్లిష్టతను తీసుకొచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. అంటే ఒక రకమైన అపోహలు క్రియేట్ చేసి ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో వచ్చిన దానికి దాన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఆయన బొమ్మమ్మ చెప్పాడు, దిస్ ఈస్ ద ప్రాక్టికల్ అనదర్ పీపుల్ ఆల్సో అని చెప్పాడు. ఆయన ఓపెన్ గా చెప్పాడు, ఇది చాలా బాగుంది, పార్టీకి నేను కట్టుబడి ఉన్నవాడిని, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి వచ్చినప్పుడు నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ఇది ఒకటి ఉపయోగపడ్డది పార్టీకి కూడా అని నేను చెప్పిన దాంట్లో కూడా చెప్పాడు. కాబట్టి దీని మీద పెద్ద అంతా నేను వెంకటేశ్వరరావు గారితో ఏకీపిస్తున్నాను, పెద్ద చర్చాంశనీయాంశం కూడా కాదని. రైట్. ఇంకొక అంశం ఉందండి, అది మాట్లాడి నేను మన రాజశేఖర్ గారి దగ్గర, గౌతు శిరీష్ గారు జోగి రమేష్ గారు ఒకేసారి వేదిక పంచుకున్నారు. సర్దార్ గౌతు లచ్చన్న, అగైన్ అన్పారలల్ క్యారెక్టర్, మనందరికీ ఆరాధనీయుడు ఆయన కూడా. వారి విగ్రహావిష్కరణ ఐ బిలీవ్ కృష్ణాజినగర్ మ్యూజియంలో జరిగింది అనుకుంటాను. ఆ కార్యక్రమానికి జోగి రమేష్ గారితో ఆ వేదిక పంచుకున్నందుకు గాను ఆవిడ మీద కన్నెర్ర చేశారు, ఆవిడ మీద ఆగ్రహించారు, ఆవిడని కూడా వివరణ కోరారు. తప్పేంటండి? ఇప్పుడు చాలా మీ పార్టీలో రకరకాల కులాలు ఉన్నాయి, మీ కులాల వాళ్ళందరూ రకరకాల చోట్ల కలుస్తుంటారు, వేరు పార్టీ నుంచి వస్తుంటారు. అప్పుడు లేని తప్పు ఈ బీసీ నాయకులు కలిసినా, లేకపోతే మన అంబరాంబాబు గారు వచ్చి ఈయనతోటి వేదిక పంచుకున్న ముద్రవాడ పద్మనాభ గారి సంస్మరణ సభ, మరి జక్కంపూడి సభకు జ్యోతులను ఎవరు వెళ్ళారు, అక్కడ మాట్లాడారు. లేని అభ్యంతరాలు ఇక్కడే ఎందుకు వస్తున్నాయి? గౌతు శిరీష్ గారు ఆ రోజు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ అడిగారు? తప్పేం చేసింది ఆవిడ? వాసుదేవన్ గారు మంచి ప్రశ్న అడిగారు. నేనే గౌతు శిరీష్ గారికి తీసుకొద్దాం అనుకున్నా, మీరే అడిగారు. బెస్ట్ ప్రశ్న. ఇక్కడ రెండు అంశాలండి. వ్యక్తులుగా మామూలుగా మాట్లాడి స్నేహపూర్వకంగా ఉంటే వాళ్ళు, కానీ క్యారెక్టర్స్ డిపెండ్ అపాన్ ద ఇండివిజువాలిటీస్. ఇప్పుడు జోగి రమేష్ క్యారెక్టర్ కానీ అంబటి రాంబాబు క్యారెక్టర్ కానీ పార్టీల యొక్క ప్రభావం మీద పడుతుంది. వాళ్ళు చేసినటువంటి క్రియలు కానీ, వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు కానీ, అవన్నీ కూడా పార్టీ కార్యకర్తలో ఒక న్యూనత భావం వచ్చేసినప్పుడు పార్టీ కార్యకర్తల కింద కేడర్ ఏమనుకుంటుందంటే, అరే మనం ఇంతగానో ఇట్లా చేస్తున్నాం, ఈ రకంగా పోరాటాలు చేస్తున్నాం, వీళ్ళు అలాయ్ బలాయ్ అనుకుంటున్నారు, ఇది ఎక్కడ ఎంతవరకు సాధ్యం అనేది వచ్చేసే ఫీలింగ్ లో వచ్చింది. ఆ రోజు జోగి రమేష్ వాళ్ళది మీకు తెలుసు, అప్పుడే కేసుల్లో పర్టికులర్ గా అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు రావటం, వాళ్ళు మళ్ళీ చేయటం, ఇంకేదో అదంతా చేయటం జరిగింది అప్పుడే. అయితే డెఫినెట్ గా సభకు అటెండ్ అయ్యారు ఆయన కాబట్టి, వాళ్ళ తాతగారు కాబట్టి ఆమె పోయింది, ఏదో చేసి వచ్చింది, నో ప్రాబ్లం. కానీ దీన్ని కార్యకర్తల్లో ఉన్నటువంటి మనోభావానికి అనుగుణంగా పార్టీ స్పందించిందే తప్ప వేరే అదర్ లీడర్స్ మీద ఏం లేదు. మీరేమో అందరికీ వర్తిస్తుందా? మీ పార్టీలో వివిధ కులాల నాయకులు ఉన్నారు, కేవలం బీసీ ఎస్సీ నాయకులే కాకుండా కులాలు అగ్రవర్ణాల నాయకులు, వాళ్ళకి కూడా వర్తిస్తుందా? ఎవరికైనా వర్తిస్తుంది. ఎవరైనా సరే పార్టీలో నీచంగా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అంటే మీడియాకి రాంది ఇంతవరకు. గుడివాడ నానితో ఒక కార్యకర్త, మండల స్థాయి కార్యకర్త ఫోటో దిగితేనే యాక్షన్ తీసుకున్నారు. ఇది కాదండి, అగ్రస్థానంలో కూర్చున్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళు వేరువేరు ఒకే కుటుంబానికి చెందిన వేరువేరు నాయకులు ఉంటారండి. ఏదో ఒక కార్యక్రమంలో కలుసుకుంటారు, పరస్పరం నమస్కారాలు పెట్టుకుంటారు, బాగున్నారా అమ్మా అని అడుగుతారు, వారు కూడా బాగున్నాను సార్ అంటారు. మరి అప్పుడు కూడా వర్తించాలి కదా అంట ఇది.
డెఫినెట్ గా నేను అదే చెప్పాను వాసుదేవన్ గారు, డిపెండ్ అపాన్ ద క్యారెక్టర్ ఆఫ్ పర్సన్స్, క్యారెక్టర్ ఆఫ్ ద సో పర్సన్. బీసీ నాయకుల దగ్గరికి వచ్చేప్పుడు మీ క్యారెక్టర్లు వస్తాయన్నమాట. బీసీ నాయకుల దగ్గరికి వచ్చేప్పుడు మీ క్యారెక్టర్లు వస్తాయన్నమాట. అగ్రవర్ణాల వాళ్ళు కలుసుకుంటే క్యారెక్టర్లు రావన్నమాట. ఒక్క నిమిషం వాసుదేవన్ గారు, వైసీపీ పార్టీలో కూడా అంత లీవ్ అబౌట్ వైసీపీ అండి. 11 ఇచ్చి వాళ్ళని జనం మూలం కూర్చోబెడితే తాపకి వైసీపీ గురించి మాట్లాడతారు మీరు. లీవ్ అబౌట్ వైసీపీ ఎందుకు రోజు వైసీపీ నామస్మరణ చేస్తారు? వదిలేయండి వాళ్ళని. మీరు పవర్ లో ఉన్నారు, 164, యు ఆర్ మైటీ నౌ. వాళ్ళు ఎక్కడున్నారండి? దే ఆర్ నో వేర్. వాళ్ళ భావనండి. అరే ఇవాళ చూసారండి, ఇవాళ కనీసం ప్రశ్నాపత్రం లీక్ కాలేదు, ప్రశ్నాపత్రం మళ్ళీ మాట్లాడతా సబ్జెక్ట్ లోకి వస్తాం. రాజశేఖర్ గారు అంటే వస్తా ఉంది, ఆ సబ్జెక్ట్ ఉంది, వాళ్ళిద్దరు కూడా మాట్లాడాలి. ఆ సబ్జెక్ట్ ఉంది, వాళ్ళిద్దరు కూడా మాట్లాడాలి. రాజశేఖర్ గారు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాజశేఖర్ గారు మాట్లాడతారు. చిన్న